ఇక 2024-25 సంవత్సరానికి గాను సంబంధించి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ విడుదలైందని హైదరాబాద్ డిఐఈఓ రవీందర్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియాకు ఫీజు చెల్లింపు వివరాలను వెల్లడించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అపరాధ రుసుంతో డిసెంబర్ 27 వరకు కూడా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించిందని వివరించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు అనే డేట్ నిన్న జారీ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఐపీఈ మార్చ్ 2025 సంవత్సరానికి వార్షిక పరీక్ష కొరకు పరీక్ష ఫీజు చెల్లింపు ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు 6/11/2024 నుంచి 26/11/2024 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు పరీక్షకు చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజును ఆయా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ గారు చెల్లింపు చేయవలసి ఉంది. ప్రతి విద్యార్థి తప్పకుండా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా మార్చిలో జరిగే పరీక్షల కొరకు ఈ నెల 26 తేదీ లోపల పరీక్షకు చెల్లింపు చేయవలసి ఉంటుంది. మొత్తం మన దగ్గర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు 13 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 3,347 మంది ఉన్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు 3,193 మంది. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్స్ మొత్తము అంటే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ఇవన్నీ కలిపి మొత్తం మన దగ్గర 44 ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ జనరల్ అండ్ వొకేషనల్ కలుపుకొని 3,009. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు 3,025 మంది ఉన్నారు. అండ్ ప్రైవేట్ కాలేజీలు మొత్తం 20 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇయర్లో 3,122 మంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 3,430 విద్యార్థులు పరీక్ష రాస్తారు. మొత్తానికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏమో 9,498, మరి సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తము 9,650.